బుగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ. చూసావా, నీతో పోటీగా డాన్స్ చేశాను, అది మా ఆడాలంటే. మీరు తక్కువని మేము అన్నామే అంటారా? అంత సీన్ ఉందా మీకు? ఏ అక్క, వీళ్ళ మొక్కలకి అంత సీన్ ఉందా? అంత లేదు, ఎక్కువ మాట్లాడుకు. ఏమైందా మీకు ఇలా తయారయ్యారంటే మీరు? మరి తయారవ్వమా? మమ్మల్ని వంట చేసుకోమని వంటింట్లో బంధించేశారు, పూజ చేసుకోమని పూజ గదిలో బంధించేశారు, ఆ తర్వాత బెడ్రూమ్ లో బంధించేశారు. అందుకే అన్ని గదుల తలుపులు బద్దలు కొట్టుకొని ఇప్పుడిప్పుడే సమాజంలోకి అడుగు పెడుతున్నాం, స్వేచ్ఛ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాం. మీ మగాళ్ళకు ఈక్వల్ గా ప్రతి రంగంలో ముందుకు దూసుకుపోతున్నాం. మీరు ఏ రంగంలో దూసుకుపోయినగా వెనక ముందు మగాళ్ళు లేకుండా ఎక్కడికి దూసుకుపోరే మీరు? ఆహా, మా వెనక ముందు మగాళ్ళు ఉన్నారా? ఎక్కడున్నారు మగాళ్ళు? ఎక్కడున్నారు మగాళ్ళు చెప్పు. శ్రీముఖి వెనకాల ఆవిడకి కెమెరాలు చూపించేది ఒక మగాడు, ఆవిడని డైరెక్షన్ చేసేది కూడా ఒక మగాడు, ఆవిడకి ఆకలి అయినప్పుడు భోజనం పెట్టేవాడు కూడా ఒక మగాడే, ఆవిడ ముఖానికి మేకప్ వేసేది కూడా మగాడే. ఎందుకే ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీ అందరికి పేమెంట్ ఇచ్చేది కూడా ఒక మగాడే. మేము లేకపోతే మీరు లేరు అని మీరే ఒప్పుకున్నారు. ఒక్కరి కోసం మీరు ఎంతమంది పని చేయాలి? మగాడు లేకపోతే మీరు లేరని ఒప్పుకోవాలి ఫస్ట్. మేకప్ లేకపోయినా మేము చేయగలం, డాన్స్ చేయగలం, ఏదైనా చేయగలం, మీరు ఉండలేరు. మేము ఉండగలం, మీరే ఉండలేరు. ఒక మగాడి విజయం వెనకాల ఆడది ఉందో లేదో తెలియదు కానీ ఆడదాని విజయం వెనకాల మగ సైన్యమే ఉంది, మగ సైన్యమే ఉంది. హలో గురువా, నువ్వు ఎంత చెప్పినా ఏం చెప్పినా మీకంటే మేమే గొప్పగా ఉన్నాం, మీకంటే మేమే ఎత్తులో ఉన్నాం. హైలు చేసుకుంటే ఎవరైనా ఎత్తులోనే ఉంటారు. ఒక్కసారి హైల్స్ తీసి నడవండి, ఎత్తు పళ్ళాలేదో తెలుస్తాయి మీకు, ఎత్తు పళ్ళాలేదో తెలుస్తాయి మీకు. ఎత్తులో ఉన్నారంట, ఎత్తులో. ఇక్కడ సరోజ గారి మొగుడు కుమార్ ఎవరండి? సరోజ గారి మొగుడు కుమారా? మైండ్ ఏమైనా దొబ్బిందారా నీకు? నేనే పిలవమని చెప్పా. ఎప్పుడు మీ పేరే ముందుండాలా? మా పేరు ముందుందొద్దా? ఆధార్ కార్డ్ లో మీ పేరే ముందుండాలి, రేషన్ కార్డ్ లో మీ పేరే ముందుండాలి. ఏమక్క, మన పేరు ముందుండొద్దా? ఉండాలి కదా. అంతే. ఈ దసరా పండుగ నుంచి రోజా గారు, శ్రీముఖి, వర్షిని అందరం కలిసి ఇప్పుడే డిసైడ్ అయ్యాం. ఎప్పుడో డిసైడ్ అయ్యారు. పార్వతీ పరమేశ్వర్లు, రాధా కృష్ణులు, మనమే గ్రేట్. ముందుండి మనమే నడిపిద్దామని మేము డిసైడ్ అయ్యాం. ఇది ఫిక్స్. ఏమంటా శ్రీముఖి అక్క? అంతే అంతే. ఇక నుంచి మమ్మల్ని ముందుండి నడిపిస్తారా? అవును. ముందు ట్రాఫిక్ లో స్కూటర్ని తడబడకుండా నడపండి. ఎక్కడైనా బండి ఆకపోతే కిక్ రాడ్ కొట్టడం చేత కాదు. కిల్లి ముఖాలకి, కిల్లి ముఖాలకి. మాకు కిక్కురాడు కొట్టడం వచ్చినా రాకపోయినా మీకంటే మేము గొప్ప. అవునా కదా చెప్పక్క? అంతే అంతే. గొప్ప కొబ్బరి చిప్ప. శేఖర్ మాస్టర్, వీళ్ళు యూట్యూబ్ లో చూడకుండా వంటలు చేయలేరు, మొగుడిని అనుమానించకుండా కాపురం చేయలేరు. కరెక్టే కదా? అవును అవును అవును. ముఖాలు చూసుకోండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ నాకు ఈ మధ్య చిన్న చిన్న విషయాలకు కోపం వస్తుంది డాక్టర్. కోపంలో బీపీ వస్తుంది డాక్టర్. బీపీలో నరాలు ఎక్కడ తెగిపోతాయని భయంగా ఉంది డాక్టర్. ఎందుకు బాబు కోపం? ఇదిగో ఈ టాబ్లెట్లు వాడు. ఏంటే గోల్డ్ షాప్ కి వెళ్ళి నగలు కొందాం పదండి. మొన్ననే కదా కొన్నాము. రోజుకు 2 పూట్ల, ఉదయం ఒకటి రాత్రి ఒకటి వేసుకో, సరేనా? కొత్త మోడల్ నగలు వచ్చిందంట. తర్వాత చూద్దాం లేవే. ఈ టాబ్లెట్లు నెల రోజులు కంటిన్యూగా వాడము. అవన్నీ నాకు తెలియదు. ఈ రోజు ఆ నగలు కొనాలి 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 కొనాలి. ఎందుకే మాటి మాటికి ఏదో ఒకటి అడుగుతూ ఉంటావు? జీవితంలో మీకు అసలు తృప్తే లేదా? నన్ను మనశ్శాంతిగా బతకనేవే, నన్ను చంపేవే, నన్ను చంపే. డాక్టర్, దీన్ని కొట్టడం కంటే నన్ను కొట్టుకోవడం బెటర్ రా. ఇగో నీ కొట్టుకోవడం ఆపేస్తే షాపింగ్ వెళ్దాం. బీపీ టాబ్లెట్ వేసుకోండి. బీపీ టాబ్లెట్. నా బొంగులో బీపీ టాబ్లెట్. ఈ ఇల్లు వద్దు, ఈ పెళ్ళ వద్దు, నేను పోతాను. డాక్టర్, ఇగో షాపింగ్ వెళ్దాం రా తొందరగా. ఏం నవ్వుతుందో చూడు. అమ్మా స్టార్ మహిళలారా, చూసారా ఈ దృశ్యాన్ని? 50,000 మంది మానసిక రోగుల్ని మామూలు మనిషి చేసినందుకు ఆయనకు నేషనల్ అవార్డు ఇచ్చారు. అలాంటి గొప్ప మనిషిని, మానసిక రోగిని చేసింది ఎవరు?
అమ్మా స్టార్ మహిళలారా, స్టార్ జీవహింస అంటే కోడినో మేకనో చంపడం కాదు, కోరికలతో మొగుని చంపడం కూడా జీవహింసే. గుర్తుపెట్టుకోండి. చంద్రన్న, ఆ. నేను ఇప్పుడే పెళ్లి చేసుకుందాం ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నా. నువ్వు సెలెక్ట్ చేసుకోలే ప్రదీప్, అమ్మాయి నిన్ను సెలెక్ట్ చేసుకుంది. కరెక్ట్ గా చెప్పావు. హౌ? ఒక పులి జింకని సెలెక్ట్ చేసుకున్నట్టు, ఎస్ ఎస్ ఒక పాము ఎలకని సెలెక్ట్ చేసుకున్నట్టు, యు ఆర్ రైట్. ఒక గద్ద కోడి పిల్లని సెలెక్ట్ చేసుకున్నట్టు వారే వా. అమ్మాయి నేను సెలెక్ట్ చేసుకుంది. భయ్యా వీళ్ళేంటి ఇలా నుంచున్నారు, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? వీళ్ళిద్దరూ పెళ్ళయి పెళ్లిలో ఏదో ఉందనుకొని కుందేల్లా ఎగురుకుంటూ వెళ్ళారు. పెళ్ళయ్యాక తెలిసింది. అక్కడ ఏం లేదని తెలిసి తాబెల్లా ఇలా ఉండిపోయారు. మీరైనా ధైర్యంగా స్టేజ్ మీద ఏడుస్తున్నారా? శేఖర్ మాస్టర్ ని చూడండి రా, శేఖర్ మాస్టర్ ని చూడండి రా, ఒక్కడే బాత్రూమ్ లో కూర్చొని ఏడుస్తున్నారా. ప్రదీప్, అన్న. పెళ్ళైన తర్వాత మనం గొడవ పడినా పెళ్ళం గొడవ పడినా పెట్టే సదురుకొని వెళ్ళేది మనమే. ఇది తెలుసుకొని ఈ పెళ్లిని రద్దు చేసుకుంటావో, పెళ్లి చేసుకుని రద్దయిపోయిన నోట్ల మిగిలిపోతావో నీ ఇష్టం. కుమార్ గారు, టిఫిన్ అయిందా? టిఫిన్ అయిందిగా, నువ్వేం చేస్తున్నావు నారాయణ? రేపు దసరా పండగ కదా, పిండి వంటలు చేద్దామని. బా, ఎంత బాగుందో చూడటానికి. నువ్వు పిండి వంటలు చేస్తున్నా, మీ ఆవిడని చేస్తున్నారాయణ? ఈ టీవీలో దసరా ఈవెంట్ వస్తుందని టీవీ వస్తుంది. చూసారా శేఖర్ మాస్టర్, కొండనైనా పిండి చేసే మగాన్ని పట్టుకుని చేతిలో పిండి ఇచ్చి ఇంట్లో పిండి వంటలు చేయిస్తున్నారు మీరు. కాదు మాస్టర్, మీరు కూడా అలా నవ్వుతున్నారట, మీరు కూడా ఇంట్లో పిండి వంట ఏమైనా చేసి వచ్చారా ఏంటి? ఇంట్లో ఏంటి, ఇక్కడ కూడా తెచ్చుకున్నాడు పిండి చేయడానికి. మీలాంటి సెలబ్రిటీ లొంగిపోతే మా లాంటి సామాన్యుల పరిస్థితి ఏంటి మాస్టర్? తప్పదు. గ్లాస్ లో కొంచెం షుగర్ ఇవ్వు. ఇస్తా ఉండు. లక్ష్మణ్ రా, నువ్వు పైంట్ చొక్క వేసుకొని తిరగాల్సింది చీర కట్టుకొని తిరుగుతున్నావు నువ్వు. ఏం చెప్పమంటావు కుమార్, ఏం చెప్పమంటావు? పొద్దున్నే 5 గంటలకు అలారం పెట్టుకుని నేనే లేవాలి, ఇంటి ముందు ముగ్గు నేనే పెట్టాలి, ఇల్లంతా తుడవాలి, ఇల్లంతా కడిగి శుభ్రం చేయాల్సింది నేనే. ఆడంగిలా బతకడం కంటే ఆడదానిలా బతకడం బెటర్ అని చెప్పేసి లుంగి వదిలేసి ఈ లంగాకు ఫిక్స్ అయిపోయాను కుమార్. లక్ష్మణరావు లాగా నేను కూడా మారిపోదాం అనుకుంటున్నాను కుమార్. సూపర్, మంచి డెసిషన్. మగాడిలా ఫ్రస్ట్రేషన్ లో బతకడం కంటే ఆడదానిలా ఫస్ట్ క్లాస్ గా బతకడం బెటర్. స్టార్ మహిళలారా, చెప్పండి. ఒక మగాడిగా బతుకుతున్న మగాడిని ఆడదానిలాగా బతికేటట్టు చేస్తున్నారు చూడు. నిజంగా మీరే గొప్పలు. అయ్యా, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. పులులు పిచ్చుకలు అంతరించిపోకుండా సంరక్షణ చట్టం ఒకటి పెట్టారు కదయ్యా, మగజాతి అంతరించిపోకుండా మగజాతి సంరక్షణ చట్టం కూడా ఒకటి పెట్టండి. మీరు లేట్ చేయకండి అయ్యా, లేట్ చేస్తే శేఖర్ మాస్టర్ కూడా మారిపోతాడేమోనయ్యా. మాస్టర్ రెడీగా ఉన్నారు. మాస్టర్ చీర తెచ్చుకున్నారు. ఇప్పుడే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్తా, వినతి పత్రాన్ని నేను అందజేసి వస్తా. మీరు కట్టుకోవద్దు మాస్టర్ చీరని. సరే చంద్ర.